డాకు మహారాజ్ రిలీజ్ అవటమే లేటు. అద్భుతమైన టాక్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఎనీవేర్ ఎనీ సెంటర్ డాకు మహారాజ్ డాకు మహారాజ్ డాకు మహారాజ్ నామ జపం. హౌస్ఫుల్స్ జాతర. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ ఏదైనా సరే ఒకటే డాకు మహారాజ్ టికెట్ కావాలి. ఎక్కడైనా సరే టికెట్ వాసనే లేదు. అద్భుతంగా ఉంది సినిమా అని వీణోళ్ళ కొనియాడుతున్నారు. కనుమ పండుగ రోజు కుమ్మేస్తున్నాడు. 4 రోజుల కలెక్షన్లు ఎంత అంటే ఎందుకో మేకర్స్ మాత్రం తక్కువగా రిలీజ్ చేస్తున్నారు పోస్టర్లు. మా అంచనా ప్రకారం 4 రోజులకి ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని అంచనా వేస్తున్నాం. 100+ అంతే. సినిమా అటు పాటలు ఇటు డైలాగ్స్ అటు కథ ఇటు కథనం మ్యూజిక్ బీజిఎం ఒకటేమిటి అన్ని. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ డైరెక్షన్ అద్భుతంగా చేశాడు బాబీ. ఇక నటన నటసింహ రోరింగ్ అంతే. మాటలేవు మాట్లాడుకోవటాలేవు. వెళ్ళి డాకు మహారాజ్ సినిమా చూడటమే. ప్రస్తుతం చిన్నలు పెద్దలు వృద్ధులు ఈ సినిమా అద్భుతంగా ఉందని చెప్పడం మీ అందరికి తెలిసిందే. మరి ఇంకా లేట్ ఎందుకు? థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. అద్భుతంగా ఉన్న డాకు మహారాజ్ సినిమాని చూసి ఆనందించండి. 4 రోజుల కలెక్షన్లు వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు. నీటు రాయలు ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే నటసింహ రోరింగ్ ముందు వాళ్ళ బార్కింగ్ బలైపోయింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు ఎంత 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 అంటే కనుమ రోజు కుమ్మేశాడు. బాక్స్ ఆఫీస్ దబిడే దిబిడే. చూసిన డాకు మహారాజ్ నామస్మరణలో మునిగిపోయింది. 2025 కూడా నందమూరి నామ సంవత్సరమే. దసరాకి అఖండ తాండవం రుద్ర తాండవం చేయటానికి రెడీ అయిపోయాడు. 2002 సినిమాలు అటు వరుసబెట్టి ఇటు సినిమాలు ఓటీటీ సంఘసేవ ఇలా ఒకటేమిటి అటు ఎమ్మెల్యేగా ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీవేర్ ఎనీ సెంటర్ వన్స్ ఈ స్టెప్ ఇన్ స్టోరీ రిపీట్స్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ డాకు మహారాజ్ నామస్మరణే. సో టోటల్ గా ఈ సినిమా 4 రోజుల కలెక్షన్లు కనుమ రోజు కూడా కుమ్మేశాడు కాబట్టి 100+ అని మేము అంచనా వేస్తున్నాం. ఇంకా పోస్టర్ బయటికి వస్తే మైండ్ బ్లోయింగ్ లెక్కలు బయటికి వస్తాయి. సో సంక్రాంతి విన్నర్ గా నిలిచి గెలిచిన నటసింహ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ వండర్ఫుల్ మెమరబుల్ క్లాసికల్ బ్లాక్ బస్టర్.